బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భారత్లో మరోసారి ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. ఢిల్లీలో భారీ బ్లాస్ట్లకి ప్లాన్ చేశారు నలుగురు టెర్రరిస్టులు. ప్రస్తుతానికి ఆ నలుగురు టెర్రరిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్, మహారాష్ట్ర, ఒడిశాకి చెందిన వ్యక్తులుగా వాళ్ళని గుర్తించారు. ఒక ప్లాన్ ప్రకారం ఆ లొకేషన్స్ని కూడా ఫిక్స్ చేసేశారు. దానికి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ని, బాంబ్స్ని కూడా రెడీ చేసి ఇంకా అటాక్ చేసే జస్ట్ కొన్ని గంటల ముందే పోలీసులు ఈ టెర్రరిస్ట్ మూకని పట్టుకున్నట్టు తెలుస్తుంది. బాంబు పేలులకు ప్లాన్ చేస్తుండగానే ఇటు ఢిల్లీ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఒక టాయ్ కార్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ కార్లు, ఆ బొమ్మ కార్లలో హైలీ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అని చెప్పొచ్చు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్. ఆ బొమ్మ కార్లోనే బాంబుని సెట్ చేసి ఆ బాంబుని రిమోట్ ద్వారా ఆ కార్స్ని ఆపరేట్ చేసి ఢిల్లీలో పలు చోట్ల బాంబులు పేల్చాలని ప్లాన్ చేశారు. ఆ నిందితులు ఇటు మొసాయిబ్ మహమ్మద్, అలాగే మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ సోహెల్, షేక్ ఇమ్రాన్, ఈ నలుగురుగా వారిని గుర్తించారు. భారీ సంఖ్యలో ఈ రిమోట్ కార్స్ని వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టారంటే ఆలోచించండి ఎన్ని లొకేషన్స్లో ఎంత విధ్వంసాన్ని సృష్టిద్దామని ప్లాన్ చేశారు. రిమోట్ కంట్రోల్ కార్ ద్వారా ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి దాన్ని ఉపయోగించి ఈ పేలులకి స్కెచ్ వేశారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, అలాగే ఇండియా గేట్ అలాంటి ప్రాంతాలు, భారీగా ప్రజలు ఉండే ప్రాంతాలు, టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం, భారీగా అక్కడికి ప్రజలు చేరుకుంటూ ఉంటారు. ఇండియా మొత్తంగా ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తులందరూ ఇటు ఎర్రకోటని చూడడానికి వెళ్తుంటారు. అలాగే ఇండియా గేట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఫొటోస్ కానీ అక్కడ కొంత సమయం స్పెండ్ చేసే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి లొకేషన్స్, టూరిస్ట్ లొకేషన్స్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు అయోధ్యలోని రామ మందిరం, అలాగే పార్లమెంట్ హౌస్ని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బ్లాస్ట్ చేయాలని వీరు దానికి సంబంధించిన ఒక పక్కా పథకం ప్రకారమే అన్ని రెడీ చేసుకున్న సమయానికి ఢిల్లీ పోలీసులు ఆ స్కెచ్ని ఛేదించేశారు. వాళ్ళని పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నలుగురు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు బీహార్, మహారాష్ట్ర, అలాగే ఒడిశా, ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. అంటే ఒక క్రాస్ స్టేట్ నెట్వర్క్, ఒక నెట్వర్క్ని ఏర్పరిచారు. అక్కడ చాలామంది వ్యక్తులని రాడికలైజ్ చేశారు. ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒక నెట్వర్క్ని ఏర్పరిచి అక్కడి నుంచి రన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ నలుగురు వ్యక్తుల పేర్లు మొసాయిబ్ అహ్మద్, మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ సోహెల్, షేక్ ఇమ్రాన్, ఈ నలుగురుగా వాళ్ళని గుర్తించారు. పిల్లలకి సంబంధించిన టాయ్ కార్స్, అంటే చిన్న పిల్లల్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం. ఒక టాయ్ కార్ వాళ్ళు కూర్చొని దాంట్లో ఉంటే రిమోట్తో కంట్రోల్ చేసి వాటిని ఆపరేట్ చేయొచ్చు. సాధారణంగా 0 to 2-3 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేసే ఆ రిమోట్ కంట్రోల్ కార్స్ అని చెప్పొచ్చు. వాటి ధర ఒక 30,000, 20 నుంచి 30,000, ఆ పైన మేబీ 20 నుంచి 50,000 ఆ కాస్ట్లో ఉండే కార్స్ అని చెప్పొచ్చు. ఆ కార్స్లో ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని పెట్టి, అంటే బాంబ్స్ని దాంట్లో పెట్టి రిమోట్ ద్వారా పేల్చేద్దామని ప్లాన్ చేశారు ఈ దుండగులు. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఆల్ ఇండియా నెట్వర్కా? వాళ్ళు చేసిన ఆ ప్లాన్స్ మొత్తాన్ని ప్రస్తుతానికి పోలీసులు ఛేదించారా? ఇంకా కొంతమంది టెర్రరిస్టులు ఉండే అవకాశం ఏముందా? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? డెఫినెట్ గా కొంత భారత్ లో మరోసారి ఉగ్ర కదలికలకి స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో భారీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసిన నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే నలుగురిని అరెస్టులు కూడా చేశారు. బీహారు, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వ్యక్తులుగా వీళ్ళందరినీ కూడా చేసినప్పటికీ కానీ ఓవరాల్ గా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున బాంబులు పేల్చడానికి సిద్ధం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. వ్యవహారంలో ఎక్కడ వేరే ఆలోచన అయితే లేదు. కాకపోతే బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ముసాయిద్ అహ్మద్, మహమ్మద్ అహ్మద్, సోహైల్, షేక్ ఇమ్రాన్లుగా ఈ నలుగురిని కూడా గుర్తించారు. భారీ రిమోట్ కంట్రోల్ కార్లు తయారు చేసినట్టుగా ఉంది. దీంట్లో
ఐఈడి ఉపయోగించి పేలుళ్ళకి సెట్ చేసినట్టుగా కూడా కొంత క్లియర్గా తెలుస్తుంది. అయితే ఎర్రకోట, ఇండియా గేట్ వద్ద కొన్ని ప్రాంతాల్లో డిక్కీ కూడా నిర్వహించారు అనేది పోలీసుల వద్ద సమాచారం. అయోధ్యలోని రామ మందిరం, పార్లమెంట్ హౌస్ దగ్గరతో పాటు ఉగ్రవాదులు వీటన్నిటిలో కూడా ఎర్రకోట, ఇండియా గేట్ దగ్గర కూడా కొంత ప్లాన్ చేయాలనేది చేసినట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది. బట్ పోలీసులు కూడా ఆ దిశగానే ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ నలుగురు అరెస్ట్ వెనకాల ఉగ్రవాదులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ కూడా దీనికి ఇది రిమోట్ కార్లతో తయారీకి లేకపోతే దీని వెనకాల జరుగుతున్న వ్యవహారంలో ఇంతేనా, లేకపోతే ఇంకా ఏమైనా బ్యాక్ ఎండ్ లో వ్యవహారం ఉందా అనేది కూడా కొంత పోలీసులు చూస్తున్నారు. ఫైనల్ గా ఈ వ్యవహారంలో ఎంత దూరం వెళ్తుంది, వీళ్ళ నలుగురు ద్వారా మరింత కొంత సమాచారాన్ని అందుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తం మీద ఇటు పాకిస్తాన్కి సంబంధించిన టెర్రర్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్ ఇండియాలో వీళ్ళని రాడికలైజ్ చేసి, అంటే మోటివేట్ చేసి, వీళ్ళని మతం కోసం పోరాడాలి, విధ్వంసాన్ని సృష్టించాలి అంటూ వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళకి కావాల్సిన ఆయుధాలని, వీళ్ళకి కావాల్సిన డబ్బుని, వీటన్నిటినీ పాకిస్తానే దగ్గర ఉండి సరఫరా చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఇలా ఇండియా వైడ్గా ఒక నెట్వర్క్ని ఏర్పరిచి ఇండియా మొత్తంగా వివిధ లొకేషన్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో ఒక నెట్వర్క్ని ఏర్పరిచి బాంబ్ బ్లాస్టులు చేద్దామని గతంలో కూడా ప్లాన్ చేశారు. అలాంటి ఒక స్కెచ్, అలాంటి ఒక ప్లాన్ మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది. కానీ ఢిల్లీ పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళ ప్లాన్లన్నిటినీ ముందే తెలుసుకొని లాస్ట్ మినిట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. విధ్వంసం జరగక ముందే. పిల్లల కార్లు, అర్థం చేసుకోండి, పిల్లల కార్లు, అలాంటి పిల్లల కార్ల మీద ఎవరికి డౌట్ రాదు. ఒక చిన్న పిల్లల్ని మరి ఆ టాయ్ కార్స్లోనే, ఆ రిమోట్ కంట్రోల్ కార్స్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని పెట్టి డిఫరెంట్ లొకేషన్స్లో ఒక్కసారి ప్లాన్ చేశారు. ఈ నలుగురి వెనకాల ఎవరున్నారు, వీళ్ళకి ఆ మందు సామాగ్రి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు? గతంలో మనం చూసాం, ఉత్తరప్రదేశ్లో ఒక మెడికల్ కాలేజ్, అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్, డాక్టర్స్, లెక్చరర్స్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక టెర్రర్ ప్లాన్ని, ఒక టెర్రర్ మాడ్యూల్ని, వైట్ కాలర్ టెర్రరిజం, గతంలో టెర్రరిస్టులు ఓన్లీ చదువు లేని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అలాంటి వ్యక్తులని టెర్రరిస్టులుగా మార్చేవాళ్ళు, వాళ్ళని ప్లాన్ చేసేవారు. కానీ హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా టెర్రర్స్ని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ నలుగురు ఎవరు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళని ఎవరు ట్రైన్ చేశారు, ఎక్కడ మోటివేట్ చేశారు, ఫండింగ్ ఎవరు చేశారు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రస్తుతానికి పోలీసులు తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మొత్తం మీద ఈ టెర్రర్ మాడ్యూల్ కనుక సక్సెస్ఫుల్గా అయి ఉంటే దేశం మొత్తంగా వివిధ లొకేషన్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో బాంబ్ బ్లాస్టులు చేసేవారు. వాళ్ళకి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ నలుగురు ఎవరైతే మాస్క్ పెట్టుకొని ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులు, ఇటు మొహమ్మద్ హమ్మద్, అలాగే షేక్ ఇమ్రాన్, ఎండి సోహెల్, మొహమ్మద్ సోహెల్, అలాగే మొసైబ్ అహ్మద్, ఈ నలుగురు వ్యక్తులు వాళ్ళ వయసు 19 ఇయర్స్ ఒకరు, 22 ఇయర్స్ ఒకరు, 23 ఇయర్స్ ఒకరు. సో ఎర్లీ 20స్లో ఉన్న వ్యక్తులు. మరి వీళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా టెర్రర్ లింక్స్ ఉన్నాయా? పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా కమ్యూనికేషన్ అంతా జరిగిందా? ఇటు ఆపరేషన్ సింధూర్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ పాజ్ చేశాం. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు చేపట్టిన, టెర్రరిస్టులని మోటివేట్ చేసిన, రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ ప్లే బటన్ కొడతామంటూ ఇటు రాజ్నాథ్ సింగ్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. పాకిస్తాన్ పీస్ఫుల్గా మన ప్రభుత్వం ఉంది. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం, ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం నడుస్తుంది. ఆ ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకు వివరించలేని పరిస్థితి అక్కడ ప్రభుత్వాలది. ఇమీడియట్గా ఏం చేస్తారు? ఇండియా మీద ఒక టెర్రర్ అటాక్ని ప్లాన్ చేస్తారు. అక్కడ జరిగే ప్రతి విషయానికి ఇండియాని లింక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీద దాడులు చేసినా కూడా ఆ దాడులు ఇండియానే దగ్గరుండి చేయిస్తుంది అంటూ మనపైన ఆరోపణలు చేసి అక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇలాంటి టెర్రర్ మాడ్యూల్స్ని రన్ చేసే వ్యక్తులని ఏరి పారేయడానికి ఆపరేషన్ సింధూర్ని మరొకసారి స్టార్ట్ చేయాలా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.